భయమవుతుందా? దొరుకుతుంది. రెడీయా? ఎవరనుకుంటున్నావు? సర్ప్రైజ్! కిసిస్తాడు. చాలా రోజులైందా చెల్లెకి కిసిచ్చి? ఏడుంది చెల్లి, ఏడుంది ఇప్పుడు. తర్వాత చెల్ల వస్తుంది. ఇంకా ఫోటోసే అంటే చెల్ల ఏమంటది? హగ్గేవా రియమా? చెల్లకి హగ్గి. జ్వరం వచ్చినా నీకు? మంచి హగ్గి. చెల్లకి హగ్గి మంచిగా. లాలనా? టాబ్లెట్ అంటారే, ఒక టాబ్లెట్. చెల్ల లాలకి టాబ్లెట్ రాత్రి ఎద్దు. సరే కిసి హగ్గి హగ్గి. చెల్లె హగ్గిస్తుంది నీకు. దొరుకుతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ విత్. డెలివరీ ఇంకో 4 days ఉండనగా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. లాస్ట్ 9th month ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే. అండ్ హాస్పిటల్ వచ్చి మా ఇంటి దగ్గర, అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇంకా వచ్చాను. అండ్ చిన్నోడికి సర్ప్రైజ్ చేద్దాం. వాడు లోపల బేబీని చెల్లి అంటాడనమాట. సో అందుకోసం అలా సర్ప్రైజ్ చేసాము. ఈ క్లిప్పింగ్ వచ్చేసి డెలివరీ ముందు రోజు ఈవినింగ్ అనమాట. ఇక్కడ బేసిక్గా డిస్టర్బ్ చేసిన వర్క్ చేయకుండా నారాజ్ని. అండ్ కార్ క్లీన్ చేస్తా అన్నారు కదా, లే అది ఇది అనుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నాం. ఫైనల్లీ బాబాయ్ కొడుకు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. చెల్ల కోసమే క్లీన్ చేస్తున్నావా? నీకు ఎంత ఇష్టం చెల్ల అంటే? చాలా ఇష్టమా? చూపి, చేత్తో చూపి. అయ్యో ఎంత కష్టపడుతుండు రియమ్మా. అయ్యో చెమటలు వస్తున్నాయా? చెప్పు, చల్లని చూసి చెప్పు, నీకోసమే అను. చెల్లేడుంది? ఇడుందా? నీ చెల్ల చెల్లి అని బాగా ఫిక్స్ అయిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ నేను డిన్నర్ చేస్తున్నా. డెలివరీ ముందు లాస్ట్ డిన్నర్ అత్తమ్మతో టమాటో కర్రీ తినబుద్ధి అవుతుంది. అత్తమ్మతో టమాటో కర్రీ చేయించుకొని నారజ్తో ఆమ్లెట్ చేయించుకొని తిన్నాను. అండ్ బేసిక్గా నారజ్ తినిపించే అలవాటు ఉంది నాకు. ఇంకా డెలివరీ ముందు లాస్ట్ తినిపిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీరు గుర్తుపట్టారా? మా గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న వీడియో అనమాట. లాస్ట్ రేపు డెలివరీ అంటే అప్పుడు వీడియో రేసి పెట్టాను నేను, అదనమాట. అండ్ ఇంకా నా మార్నింగ్ స్టార్ట్. ఇది డెలివరీ రోజు మార్నింగ్. యాజ్ యూజువల్ నేను ఈ డెలివరీ టైంలో ఏమేమి యోగా చేశానో, ఏమేమి ఎక్సర్సైజ్ చేశానో అవన్నీ ఆ రొటీన్ అంతా ఫాలో అయిపోయాను. మార్నింగ్ లాస్ట్ డే అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత హీరో రెడీ అయిపోయారు. నేను కూడా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. అసలు నా సి సెక్షన్ నార్మల్ డెలివరీయా ఏంటో చెప్తాను. బిఫోర్ దట్ మా చిన్న క్లిప్పింగ్ ఉంది, చూసేయండి. నాకు తెలుసు వాడు ఆడికే తీసుకొస్తాడని అది అర్థమైంది. అట్లా చూపించి తినేసాలి. తింటలే చెప్పు చెల్లి కొంచెం కాలుతుంది. అబ్బో రాఖీ కట్టు, నాకు రాఖీ కట్టు అను. రాఖీ అను. రాఖీ నాకు వాచ్ కట్టాను. లోపల ఉన్న బేబీతో అయితే రియాన్స్ చాలా అటాచ్ ఉండే నా ప్రెగ్నెన్సీ టైంలో. ఆంటీ లేకున్నా స్టార్ట్ అవుతున్నాం. హాస్పిటల్ బ్లాగ్ చూద్దాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అత్తమ్మకి దండం పెట్టేసి దేవుడికి దండం పెట్టి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ రియాన్స్ చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. ఎక్సైట్మెంట్ చూడు వీడియో. చెల్లిని తీసుకొస్తాం అనుకుంటూ బేబీ క్యారియర్ పట్టుకొని ఎక్కుతూ ఉంటున్నాడు. మేమేమో ఇప్పుడు కాదు అది ఇది అనుకుంటూ చెప్తున్నాము.
వాడు చూడు. ఆఫ్ టు హాస్పిటల్. హాయ్ అమ్మమ్మ. నిన్నే ఇంకా స్టార్ట్ అయిపోయాము. పెద్దగా దూరమేం కాదు, హాస్పిటల్ చాలా దగ్గరే. అండ్ వెళ్ళగానే ఇంకా నారాజ్ ప్రొసీజర్ అంతా మాట్లాడుతున్నాడు. అండ్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, కానీ ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. ఇది బెడ్, ఇది టేబుల్, ఇది హెల్ప్ పడుకునే వాళ్ళకి. అది వాష్రూమ్. సీనరీ కావాలా? సీనరీ కావాలా? చాలే చెట్లు. రూమ్లోకి వచ్చాక చాలా టైమే ఉండే. బేసిక్గా నా డెలివరీ వచ్చేసి ఇండ్యూస్డ్ లేబర్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్గా పెయిన్స్ రావడానికి 5 మెథడ్స్ ఉంటాయి. అందులో నాకు చూస్ చేసుకున్న మెథడ్ ఏంటంటే వెజైనాలో ట్యాబ్లెట్ పెట్టడం, డ్రగ్ పెట్టడం. సో దానికి టైం ఉందనేసరికి ఇక్కడ ఏమేమో కథలు పడుతున్నాం. భయమవుతుందా? భయం అనేది మా బ్లడ్లో కావాలని నమ్మకం. భయం కదా ఎవరికైనా అంతే, ఎవరైనా కనాల్సింది, ఎట్లయినా కనాల్సింది. నొప్పు తప్పదు, భయపడద్దు, చాలా స్ట్రాంగ్ ఉన్నా. లాస్ట్కి అరే ఆజాబు అని అట్లా వేస్తేనే మా డౌట్ పడుతుంది. సో డ్రగ్ ఇన్సర్ట్ చేసే ముందు హార్ట్ బీట్ చెక్ చేయడం అనేది కంపల్సరీ. సో నాది ఇంకా బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంటేనే వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారు. ఇక్కడ అదే చూస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ అదేంటంటే మనకు మూమెంట్ వచ్చినప్పుడు అది క్లిక్ చేయమంటారు. నేనేమో దాన్ని పట్టుకొని పెయిల్ చేస్తా, బాంబ్ పెయిల్ చేస్తా అని ఆటలు ఆడుతున్నాను. అది ఇంకా బేబీ హార్ట్ బీట్ కలిపి వస్తుంటే మ్యూజిక్ బీట్ లాగా అనిపిస్తుంది. సో నేను నారాజ్ నవ్వుకుంటున్నాం అనమాట. దానికి అమ్మమ్మ చూసి వీళ్ళకి అసలు సీరియస్నెస్సే లేదని నవ్వుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది గ్రాఫ్, ఇది డాక్టర్కి పంపించి అంత ఓకే అంటే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారనమాట. ఇప్పటి వరకు కాన్ఫిడెన్స్ అది ఇది నవ్వుకుంటూ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ ప్రొసీజర్. సో స్టార్ట్ అనగానే భయపడలేదు. డెలివరీకి పెయిన్స్కి భయం లేదు నాకు, సెలైన్ కోసం భయం ఉంది. కొంచెం వింతగానే ఉంటుంది కానీ చూడండి గాల్లో లెక్కలు వేస్తున్నాను. నాకు అదంటే చాలా భయం, చూస్తేనే భయం. ఇప్పటివరకు పెట్టించుకోలేదు, అందుకే భయపడ్డానేమో మేబీ. అండ్ చూసారా నా యోయో పోస్ట్ చాలా ఈ బ్లాగ్ మొత్తంలో చాలాసార్లు చూస్తారు, బేర్ చేయండి. హాస్పిటల్ డ్రెస్లోకి చేంజ్ అయ్యాను. అండ్ డాక్టర్ వచ్చారు, చెకప్ చేశారు, చూశారు, ట్యాబ్లెట్ ఇన్సర్ట్ చేశారు, వెళ్ళారు. అండ్ ఇంకా ఇప్పుడు మనం వెయిట్ చేయాలి, నాకు పెయిన్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేయాలన్నమాట. ఈ వెయిటింగ్ యాప్లో కొంచెం ఏమి ఫుడ్ అవి ఏం తీసుకోవద్దు కాబట్టి సెలైన్స్ ఎక్కిస్తుంటారు. అండ్ అమ్మ చూడండి పాపం ఎలాగొచ్చిందో. అండ్ మా అమ్మ వాళ్ళు వచ్చారు, చెప్పలేదు కదా. అండ్ మా తమ్ముడు అనమాట, మీరు చూసే ఉంటారు యూట్యూబ్ షార్ట్స్లో వీళ్ళని. ఇక్కడ నేనైతే చాలా హుషారుగా తిరుగుతున్నాను, పెయిన్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటూ. టైంపాస్ అవ్వలేదు, ఇంకెంతసేపు ఉండాలి, తొందరగా రా. ఫస్ట్ టైం నా బాడీకి పెయిన్స్ రావాలని నేను కోరుకుంటూ ఉన్నానన్నమాట. సో బేసిక్గా ఇప్పుడు నాకు ట్యాబ్లెట్ అనేది ఇన్సర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక టూ ఇక్కడ నాగరాజ్ చూసాడా, రా పెయిన్స్ రావమ్మా అని అంటున్నాడు. అందరం వెయిట్ చేస్తున్నాం ఆ పెయిన్స్ ఎప్పుడు వస్తాయా అని. అండ్ ఇది సెకండ్ డోస్ అనమాట. అంటే ఒక 3 అవర్స్కి, నాకు బేసిక్గా నిజంగా గుర్తులేదు, 2 అవర్స్కో 3 అవర్స్కో ఎన్నో అవర్స్కి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారనమాట డ్రగ్ని. సో సెకండ్ డోస్ అయ్యింది అని
చెప్తున్నాను. నాకు అప్పటి వరకు అయితే ఏం పెయిన్స్ లేదు. సెకండ్ డోస్ తీసుకున్నాక కొంచెం స్టార్ట్ అయ్యాయి, చాలా లైట్గా. అండ్ వాకింగ్ చేస్తూ అలా ఇలా టైంపాస్ చేస్తున్నా. ఇంకా నాకు ఇంకా చాలా బోర్ వచ్చేసి నేను ఒక డ్యాన్స్ చేస్తా, ఒక రీల్ చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఐ వాజ్ సో యాక్టివ్. చిన్నగా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, మనకు పీరియడ్ క్రాంప్స్ అప్పుడు వస్తాయి కదా, అలా వస్తుండే అనమాట. బట్ అది బేరబుల్ అనమాట. అండ్ ఇక్కడ ఏదేదో కథలు పడ్డాను. అంటే అంతసేపు ఏముంటాము హాస్పిటల్లో, ఎంతసేపు కూర్చోవాలి, పెయిన్స్ వస్తే వేరే విషయం కానీ. సో అలా టైంపాస్ చేశాను. కొంచెం యూట్యూబ్కి కంటెంట్ వస్తుందని. ఈ డ్యాన్స్ ఏ సాంగ్గా గుర్తుపట్టారా? గుర్తుపడితే కమెంట్ చేయండి. మార్నింగ్ వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 or 7 అవుతుంది. నా థర్డ్ డోస్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా నాకు పెయిన్స్ రాలేదు. సెకండ్ డోస్ పెట్టాక వచ్చిందని చెప్పాను కదా, కొంచెం కొంచెం ఇంక్రీజ్ అయింది కానీ చాలా అయితే హెవీగా అయితే రాలేదు. అండ్ ఇక్కడ కొంచెం నేను డల్ అవ్వడం స్టార్ట్ అయ్యా, ఎందుకంటే నాకు నార్మల్ డెలివరీయే కావాలని కంకణం కట్టుకొని కూర్చున్నాను అనమాట. బట్ నా బాడీ నాకు సహకరించట్లేదు. సో కొంచెం డల్ అయ్యి బాడీకి ఇది నర్స్తో మాట్లాడుతున్నా, అయ్యేలా లేదు ఏంటి. ఇప్పుడు నాకు పెయిన్స్ రాకపోతే ఏంటంటే కొంతమందికి 2 days 3 days, అబ్రాడ్లో అయితే 4-5 days కూడా పెడతారు, ఇండ్యూస్ చేస్తూనే ఉంటారు వేరే మెథడ్స్తోని. కానీ నాకు ఈ థర్డ్ డోస్ పెట్టేటప్పుడు నా డాక్టర్ ఏం చెప్పిందంటే 2-3 hours తర్వాత తను మళ్ళీ వస్తారనమాట. వచ్చి ఎంత డైల్యూట్ అయిందో చెక్ చేస్తారు. ఒకవేళ డైల్యూట్ కాకపోతే, పెయిన్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే ఇంకా సి సెక్షన్కి వెళ్దాము అంటే నేను చెప్తాను సి సెక్షన్కి వెళ్ళాలా లేకపోతే మళ్ళీ ఇంకో డ్రగ్ తీసుకుంటావా లేదా వేరే మెథడ్కి వెళ్దామా అనేది నీ కండిషన్ బట్టి చెప్తాను అని అన్నారు. ఇంకా అలానేసరికి చాలా డల్ అయిపోయాను నేను. బికాజ్ నేను ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ కావాలని మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఫిక్స్ అయిపోయాను. ఫిజికల్లీ చాలా ఎక్సర్సైజెస్, యోగా ఇవన్నీ చేశాను అనమాట. సో అందుకోసం ఇంత కష్టపడి వృధా సి సెక్షన్ రాంగ్ అని కాదు, నేను ఫిక్స్ అయ్యాను కదా నెక్స్ట్ సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది అని బాధపడ్డాను అనమాట. బట్ ఇంతకు నాకు ఏ డెలివరీ అయిందో తెలుసుకోవాలంటే మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. బికాజ్ చాలా లెంత్ అయిపోతుంది వీడియో, అందుకే 2 parts చేశాను. మాకు సస్పెన్స్ ఉండేది కదా, సో మీకు కూడా కొంచెం సస్పెన్స్ పెడుతున్నాను, వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నాతో పాటు ఇక్కడ నా ఫ్యామిలీ కూడా పాపం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు పెయిన్స్ వస్తున్నాయి కానీ హెవీగా రావట్లే. సరే చూద్దాం, హెవీ అవుతాయో సి సెక్షన్కి వెళ్తాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్. తొందరలో సెక్షన్ ఇండ్యూస్ తెలుసుకోవాలనుకుంటే మీరేమనుకుంటున్నా కామెంట్ చేయండి. స్కూల్లో ఇచ్చారా మెడల్ అది బ్యాచ్? ఫస్ట్ ప్రైజా? పెయిన్స్ వస్తలేవు అని, పెయిన్స్ రాకపోవడం ఫస్ట్ ప్రైజ్. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. నీకు నా మొదలనే పోటీ జరుగుతుంది, సుష్మిత లేనే లేదు మధ్యన. ఏంది ఇది?